ప్రభునామానికి స్తోత్రాలు. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ కూడా వందనాలు. ప్రత్యేకంగా ఈ స్థలానికి ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు ఏస్ రత్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ ప్రాంతానికి వారిని నన్ను పరిచయం చేసినటువంటి భర్తయ్య గారికి కూడా మా ఆత్మీయ కుమారుడు, వారికి కూడా వందనాలు. కూడి వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలైన దైవజనులందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా మనసు పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అద్భుతమైన సాక్ష్యాన్ని మనం విని ఉన్నాం. దేవుని సన్నిధిలో మనమందరము కూడా శ్రద్ధ కలిగి ఉందాం. యేసుక్రీస్తు ప్రభులు వారు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన కొండెక్కాడు. కొండెక్కి ఆయన బోధిస్తూ ఉంటే పలు ప్రాంతాల నుండి విస్తారమైనటువంటి సమూహం యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు అని అంటే కొండ మీదకి వచ్చారు. కొండ మీదకి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఎన్ని దినాలు ఉన్నారో తెలుసా? ప్రజలు ఎన్ని దినాలు ఉన్నారు? 3 దినాలు. 3 పగళ్ళు చెప్పండి, 3 రాత్రులు కదా. మరి ఇంత ప్రయాసపడి ఏర్పాటు చేయబడినటువంటి ఈ సభలో ఒక రాత్రంతా మనం ఉంటే ఎంత బాగుంటుంది? బాగుంటుందా బాగుండదా? నాకు తెలిసి ఎవరు పనికి వెళ్ళట్లే కదా, అందరూ ఫ్రీగా ఉన్నారు. మా చిన్నతనంలో అయితే అట్టసమ్మ ఏమంటుంది ఆయన అట్టసమ్మ, తర్వాత ఇంకేందో రాళ్ళు పెట్టి ఆడుతూ ఉంటారు, వానగుంటలు, ఇలాంటి ఆటలు ఆడేది. ఇప్పుడు ఆటలు ఏమి లేవు, చక్కగా చేతులకు వచ్చింది సెల్ ఫోను. ఎవరు బిజీలో వారు ఉండిపోతున్నారు. దీనికి రెస్ట్ లేదు, మనిషికి రెస్ట్ లేదు, బిజీ. స్తోత్రం. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట కొంచెం ఇంత అవసరం లేదు సౌండ్. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. మనము కూర్చున్నది ఎక్కడ అనంటే దేవుని యొక్క సన్నిధానములో ఈ రాత్రి మనం కూర్చున్నాం. ఇక్కడ ఎవరున్నారు అనంటే భూమి ఆకాశములను సముద్రమును అందలి ఉన్న సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. ఈ రాత్రి చివరి రాత్రి గనుక ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు దర్శించబోతున్నాడు. ప్రతి ఒక్కరిని తాకబోతున్నాడు. ఆయన చెంతకు ఎవరైతే వస్తారో అలాంటి వారిని దేవుడు ఖాళీగా ఒట్టిగా పంపించేవాడు కాడు. ఆమేన్, హల్లెలూయా. అద్భుతాలు అపోస్తలుల కాలములో మాత్రమే జరగటం కాదు, కానీ ఈ కాలములో కూడా దేవుడు అద్భుతాలు చేయటానికి శక్తిమంతుడు. ఆయన సన్నిధిలో ఉన్నాం. ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో, నేనంటాను ఈ సభ అయ్యేంత వరకు ఇక్కడ నుండి లేచిపోకుండా, లేచిపోయారా అనంటే వారు ఆ సంబంధులు. ఏ సంబంధులు? సాతాను సంబంధులు. నాకు తెలిసి ఇక్కడ సాతాను సంబంధులు ఎవరు లేరు. మనం అందరం ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? దేవుని సంబంధులం. ఆమేన్. ఈరోజు ఒక పెళ్లి విషయంలో వెళ్ళాల్సి వచ్చింది. ఏదో గోత్రాలు ఉంటాయట, గోత్రం మీదే గోత్రం మీదే గోత్రం అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక పాస్టర్ గారిని అడిగితే ఏం గోత్రం అయ్యగారిని అంటే విశ్వాసి ఎవరో ఒక ఆయన అడిగాడంట. అంటే మందు యోధా గోత్రం అన్నాడట. ఏ గోత్రం? యోధా గోత్రం. ఆమేన్. మనమంతా ఒకే తండ్రి పిల్లలం, యేసు రక్తములు కడగబడిన రక్త సంబంధులం, యేసు రక్త సంబంధులం. కనుక మనమందరం ఈ రాత్రి జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, యేసు ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు తండ్రి. ఈ స్థలమును దృష్టించండి. నీ బలమైన సన్నిధి ఈ స్థలములో ఉండునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ స్థలమంతటిలో నీ మహిమ ఆవరించునుగాక, నీ ప్రసన్నత ఆవరించునుగాక. ప్రతి ఒక్కరిని రాత్రి దర్శిస్తున్నందుకై స్తోత్రం. మా మధ్యలో ఉన్న పరిశుద్ధాత్ముడా స్వాగతం. ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నైనా నీ దృష్టి ప్రతి ఒక్కరి మీదికి మరలించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను.
మీరు లేకపోతే ఈ ప్రయాస వ్యర్థమయ్యా, ఈ శ్రమ వ్యర్థమయ్యా. రెండయ్యా, నీ సన్నిధి స్థలములో ఉండునుగాక, నీ మహిమ ఈ స్థలములోనికి దిగునుగాక. నైనా మేము ఒంటరిగా ఉండి నీవు లేకుండా ఈ స్థలములో ఉంటే మా ద్వారా ఏ కార్యాలు జరగవు ప్రభువా. నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని మహిమ దిగునుగాక, దేవుని సన్నిధి ఆవరించునుగాక, దేవుని ప్రసన్నత దిగునుగాక. ప్రతి ఒక్కరిని రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు దర్శించునుగాక. శకిన మేఘము దిగునుగాక, ఓ దేవుని అగ్ని దిగునుగాక, ఓ దేవుని ఆత్మ ఈ స్థలములో సంచరించునుగాక. ఓ రండి పరిశుద్ధాత్ముడా, నీ మహిమ మేఘం ఓ ఈ స్థలమును కమ్ముకొనుగాక. కృప చూపించండి. నీవు లేని ఈ స్థలములో మేము ఉండుట వ్యర్థము తండ్రి. మీరు ఉన్నందుకే స్తోత్రం. ఈ రాత్రి మా అందరితో మాట్లాడి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా విందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24 వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 15:24. ఈ చదువుబడిన వాక్యములు గమనించినట్లయితే, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. గమనించండి, జాగ్రత్తగా వినండి. క్రిందన ఉన్న పాతాళము అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందరికి తెలుసు, లోకాలు 3 కనబడతా ఉన్నాయి. కనబడటం లేదు కానీ లోకాలు ఒకటే కనబడతా ఉంది కానీ 3 ఉన్నాయి. ప్రస్తుతానికి మనము ఉన్న లోకము భూలోకం. తర్వాత మరొక లోకం ఉంది, కింద ఉంది. అది చెప్పండి, అది ఏ లోకం? అందరూ చెప్పాలి. పాతాళ లోకం. ఇంకొకటి 3వది ఉంది, అది పైనున్న పరలోకం. ప్రస్తుతానికి మనము భూలోకములోనే ఉన్నాం. ఇంకేమైనా సందేహమా? ఏమో అందరు ఇక్కడ ఉన్నారా? ఈ లోకంలోనే ఉన్నారు కదా? ఓకే. అయితే మనం క్రింద ఉన్న పాతాళ లోకానికి వెళ్ళాలి అనన్నా, లేకుంటే పైన ఉన్న ఆ పరలోకానికి వెళ్ళాలి అనన్నా శరీరాలతో వెళ్ళటానికి అవకాశము లేదు. ఎప్పుడైతే మనం శరీరము నుండి బయటికి వస్తామో అప్పుడు మాత్రమే మిగిలిన 2 లోకాలలోనికి ఏదో ఒక లోకములోనికి మనము ప్రవేశించగలుగుతాం. దేవుడు మనలను ఈ భూలోకములో శాశ్వత కాలం ఉండటానికి ఆయన మనలను పుట్టించలేదు. చాలామంది ఈ భూమి మీదనే ఎక్కువ కాలం బ్రతకాలి, శాశ్వత కాలం ఉండాలి అని ఆశతో చాలామంది జీవిస్తూ ఉన్నారు. కుదరదు. కొంతకాలమే, కొద్ది కాలమే. ఈ లోకములో ఏ మనుషుడు కూడా శాశ్వత కాలము జీవించలేడు. బైబిల్ గ్రంథములు గమనిస్తే, రాజుల మొదటి గ్రంథములు 2వ అధ్యాయములో చూస్తే 2వ వచనం చూడండి. దావీదు తన కుమారుడైన సొలొమోను దగ్గరికి వెళ్ళి సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు తెలుసా? దావీదునకు మరణకాలము సమీపించినప్పుడు. ఏనండి, మరణకాలం. మనకి 3 కాలాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మరొక కాలం ఏ కాలం చెప్పండి? మరణకాలం. ఇప్పుడు చదువుకుంది ఏ కాలం? మరణకాలం. మరణకాలం జీవిత కాలములో ఎదురయ్యేది ఏమిటి అని అంటే చెప్పండి.
అమ్మ కొంచెం మీరు రిప్లై ఇవ్వాలి. హల్లెలూయా. చివరికి వచ్చే కాలం ఏంటి చెప్పండి మనిషికి? మరణకాలం. దావీదుకట మరణకాలం సమీపించిందట. మరణకాలం ఎప్పుడైతే దావీదునకు సమీపించిందో తన కుమారుడైన సొలొమోనును తన దగ్గరికి పిలిచాడు. కుమారుడితో అంటూ ఉన్నాడు, కుమారుడా సొలొమోను, మనుషులందరూ వెళ్ళవలసిన మార్గమున నేను వెలుచున్నాను. ఏ మార్గం అది? మనుషులందరూ వెళ్ళవలసిన మార్గం. చదవండి అన్నమాట. లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచ్చున్నాను. వింటున్నారా? ధనవంతుడైనా, దరిద్రుడైనా, విద్యావంతుడైనా, పామరుడైనా, జ్ఞానవంతుడైనా, జ్ఞానము లేని వాడైనా, ఏ దేశస్థుడైనా, ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ తెగకు చెందిన వ్యక్తి అయినా ప్రతి మనుషుడు వెళ్ళవలసిన మార్గం మరణ మార్గం. ఎవరికి ఉండదు కదా ఆ మార్గంలో ప్రయాణం చేయటానికి. ఇష్టమున్నా లేకపోయినా ఆ మార్గము గుండా వెళ్ళాల్సిందే. ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిందే. శాశ్వత కాలం ఈ భూమి మీద మనం ఉండటానికి పుట్టలా. మన జీవితాలు అశాశ్వతమైనవి. మన కంటితో దేనినైతే నాడు లోకములో మనం చూస్తూ ఉన్నామో, కంటికి కనబడేది ఏది కూడా శాశ్వతమైనది కాదు. ఏదైతే కంటికి కనబడటం లేదో అది శాశ్వతమైనది. ఆమేన్. ఈ రోజున మనుషుడు ఏం చేస్తున్నాడు? కంటికి కనబడే దాని కొరకే మనుషుడు పరుగులు తీస్తూ ఉన్నాడు, కానీ కంటికి కనబడనటువంటి దాని కొరకై ఈ రోజున మనుషుడు పరిగెత్తలేకపోతూ ఉన్నాడు. దేనికమ్మ ఆరాటం, దేనికమ్మ పోరాటం, దేనికమ్మ పరుగులు అనంటే ఈ భూ సంబంధమైన వాటి కోసం. మీరు తల అటు ఇటు తిప్పొద్దు. తిప్పుతున్నారు అనంటే ఆ సంబంధులకి మీరు విన్నారా? నిద్రపోయినా కూడా ఆ సంబంధులు అయితేనే పోతారు. ఇంత పెద్ద బాక్సులు ఎందుకు పెట్టాం తెలుసా? చిన్నగా మాట్లాడేది మీకు వినపడదా? వినపడుద్ది, కానీ జోలబాడినట్టు ఉంటుంది మీకు. ఒక సంగతి తెలుసా? ఒక్కోసారి దైవజనుడు ఎందుకు గట్టిగా చెప్తాడో తెలుసా? ఇంత గట్టిగా చెప్తున్నా కొంతమంది నిద్రపోయేలు ఉంటారు. వారిని ఒకవేళ వాక్యం ఆఫ్ చేసి, అమ్మా నిద్రపోతున్నంటే ఒప్పుకుంటుందా? నేను ఏడబోతున్నాయి గారు, నేను పోట్లా, దర్శనం చూస్తున్నా, దర్శనం ఒప్పుకోరు. మళ్ళీ ఆమెకి మా మీద కోపం. అందుకే కొన్నిసార్లు ఏం చేస్తానంటే నిద్రపోయే వాళ్ళని చూసి ఉలిక్కిపోయేటట్టు గట్టిగా అరుస్తా. ఇక వాళ్ళని ప్రత్యేకంగా లేపాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఉలిక్కిపడి లేస్తారు. అందుకే గట్టిగా మాట్లాడుతూ ఉంటా. గట్టి చెప్పినా చిన్నగా చెప్పినా గమనించండి. ప్రతి మనుష్యుడు మరణము గుండా వెళ్ళిపోవాలి. ఒక భక్తుడు అంటాడు, రాలిపోదువో నీవు కూలిపోదువో, రాలిపోదువో నీవు కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో, తెలియదురా నీకు ఏ గడియో. హల్లెలూయా. పాడుకుంటూ పోతే అట్ట. గమనించండి, ఏ గడియన రాలిపోతామో మనకి తెలియదు. మన జీవం యాపాటిది. అంతులు కనబడి అంతులు మాయమైపోయే ఒక ఆవిరి వంటిది మన జీవితం. ఒక గడ్డి పువ్వు లాంటిది మన జీవితం. ఒక మట్టి కుండ వంటిది మన జీవితం. ఒక నీటి బుడగ వంటిది మన జీవితం. ఈ లోకములో మనము అల్పమైన వారిమి, స్వల్ప ప్రాణులం. అయితే ప్రియమైన వారులారా, మనము రాలిపోయే వారిమి. అయితే
చనిపోయిన తర్వాత, శరీరములో నుండి బయటికి వచ్చిన తర్వాత ఒక రోజు వచ్చింది. ఈ రోజున నువ్వు ఏ దేహములోనైతే ఉన్నావో ఆ దేహము నుండి ఒక రోజు నువ్వు బయటకు వస్తావు. అవునా కదా? నేను రాను అన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? చాలామందికి వారి శరీరం, వారి దేహం అంటే చాలా ఇష్టం. ఎన్నిసార్లు అద్దం చూసుకుంటారు, ఎన్నిసార్లు తల దూకుంటారు. కొంతమంది దూకోవటం మానేస్తున్నారు ఈ మధ్య. ఎందుకు తెలుసా? దూతూ ఉంటే వెంట్రుకలు రాలిపోతూ ఉన్నాయి, ఊడిపోతూ ఉన్నాయి. ఇక దూకుంటే ఊడిపోతున్నాయి కాబట్టి దూకుండా ఉంటే మంచిదని చెప్పి కూడా వెంట్రుకలను కాపాడుకోవటానికి ప్రయత్నాలు. మరికొంతమంది ఏం చేస్తున్నారు? ఊడినా నష్టం లేదు, గిన్నెలు వస్తాయి అని ఊడిపోతున్నా బాధపడకుండా ఊడిన వాటిని జాగ్రత్తగా దాచుకొని చక్కగా స్టీల్ గిన్నెలు సంపాదించుకుంటూ ఉన్నారు. గమనించండి, ఇంత జాగ్రత్తగా నీ శరీరాన్ని నువ్వు కాపాడుకుంటున్నావే, నిన్ను నువ్వు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నావే, ఒక రోజు వచ్చింది. ఆ రోజు ఏం జరిగిద్ది అని అంటే, నీ శరీరములో నుండి నువ్వు బయటకు వస్తావు. నువ్వు ఒక ఇంటిలో ఉన్నావు, మట్టి దేహములో, మట్టి ఘట్టములో నువ్వు ఉన్నావు. ఆ మట్టి ఘట్టములో నుండి ఒక రోజు నువ్వు బయటకు వస్తావు. కొంతమంది బయటకు వచ్చిన తర్వాత ఎవరు వాళ్ళని ప్రేమిస్తున్నారు, ఎవరిని వాళ్ళు ప్రేమించట్లేదు అప్పుడు అర్థమైంది. అంతకుముందు అర్థం కాదు. బయటకు వచ్చిన తర్వాత నిజంగా ఎవరు ఏడుస్తున్నారా, అసలు ఎవరు నటిస్తున్నారా, నిజమైన ఏడుపులేనా ఇవి కాదని చెప్పేసి ఎప్పుడు అర్థమైంది? శరీరము నుండి బయటకు వచ్చిన తర్వాత మన ఆత్మలు బయటకు వచ్చిన తర్వాత చచ్చిపోయినామని చెప్పేసి కొంతమంది నటిస్తూ ఉంటారు ఏడిచినట్టు, కొంతమంది నిజంగానే ఏడుస్తూ ఉంటారు. అయితే గమనించండి, శరీరములో నుండి బయటికి వచ్చిన తర్వాత మనము వెళితే పరలోకానికైనా వెళ్ళాలి, లేని పక్షములో క్రింద ఉన్న పాతాళములోనికైనా వెళ్ళాలి. ఎంతమంది రెడీగా ఉన్నారు? నీవుగో నేను ఈ క్షణం కాకపోయినా ఎప్పుడైనా కానీ నేను చచ్చిపోగానే ఖచ్చితంగా నేను పాతాళానికి వెళతాను అన్నవారు గట్టిగా సభలు కొట్టి లేక స్తోత్రం చెప్పండి. మామూలు కాదు. హల్లెలూయా, స్తోత్రం. ఎవరమ్మేది? తూటుకుంట్ల. నాకు ముష్టుకుంట్లే బాగా తెలుసు. స్తోత్రం. ఈ మధ్యనే నా నోటికి తూటుకుంట్ల కూడా వచ్చేస్తుంది. తూటుకుంట్లోళ్ళు మామూలు కాదు. చాలామంది ఇక్కడ రెడీగా ఉన్నారు. అందుకే ఈ సభలో హల్లెలూయా. ఎక్కడ రెడీగా ఉన్నారు? ఎక్కడ పోవటం రెడీగా ఉన్నారు? చాలామంది రెడీగా ఉన్నారు. ఎందుకు రెడీగా ఉన్నారంటే అసలు అక్కడ ఎట్టుంటుందో మీకు తెలియదు. పాతాళంలోకి వెళితే ఎట్టుంటుందో మీకు తెలియదు కాబట్టి మీరు రెడీగా ఉన్నారు. నిజమే, పాతాళానికి వెళ్ళాలంటే ఏమీ కష్టపడవలసిన పని లేదు. అదట జారుడు స్థలమట. ఆ పాతాళమట అడుగు భాగము లేని స్థలమట. బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది, ఆ పాతాళములో కటిక చీకటి. చెప్పండి, ఏముంటుంది? కటిక చీకటి ఉంటుంది. అక్కడ బాధ ఉంటుంది, అక్కడ యాతన ఉంటుంది, అక్కడ అగ్ని దగదగ మండుతూ ఉంటుంది, అక్కడ ఏడుపులుంటాయి, అక్కడ పండ్లు కొరుకుతుంటుంది. అది మహా వేదనతో కూడినటువంటి స్థలం అది. ఈ రోజున అనేక మంది ఆ పాతాళములోనికి పరుగులెత్తుతూ ఉన్నారు. ఈ రోజున ప్రజలు భూ సంబంధమైన వాటి వైపు ఆకర్షించబడుతూ అనేక మంది వ్యక్తులు పాతాళానికి పరుగులు తీస్తూ ఉన్నారు. ఎందుకు ఈ సభలు ఏర్పాటు చేయబడ్డాయో తెలుసా? యేసురత్నయ్య గారు ఈ సభలను ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? నువ్వు పరిగెత్తుతున్న ఆ పాతాళ లోకము నుండి నువ్వు తప్పించబడాలని. నీ కొరకు దేవుడు మరొక లోకాన్ని సిద్ధపరిచాడు, అదే పరలోకం.
వాస్తవానికి పాతాళ లోకాన్ని దేవుడు తన బిడ్డల లేక మనుషుల కొరకు దేవుడు ఏర్పాటు చేయలేదు. పాతాళాన్ని అపవాది కొరకు, సాతాను కొరకు, దాని యొక్క అనుచరుల కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ సాతాను ఏం చేస్తున్నాడు? తను మాత్రమే కాకుండా దేవుని ప్రజలైన అనేక మందిని పాతాళానికి లాక్కుని వెళ్తా ఉన్నాడు. ప్రియా దేవుని ప్రజలారా, పాతాళానికి వెళ్ళటానికి నువ్వు సిద్ధంగా ఉండొద్దు. పాతాళము నుండి నువ్వు తప్పించబడాలి. మనం చదువుకున్న మూలవాక్యం ఏమిటో తెలుసా? క్రిందన ఉన్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గములో నడుచుకొనును. నిజమైన విశ్వాసి తన జీవితాన్ని కాపాడుకోవాలనుకుంటాడు. తన జీవితాన్ని కాపాడుకోవాలనుకునే వ్యక్తి పాతాళ లోకము నుండి తప్పించుకోవటానికి జీవ మార్గాన్ని ఎత్తుకుంటాడు. జీవ మార్గాన్ని వెతుక్కుంటాడు. జ్ఞానవంతుడు ఏం చేస్తాడు తెలుసా? పాతాళము నుండి తప్పించబడి జీవములోనికి వెళ్ళాలని జీవ మార్గములో ప్రయాణం చేస్తాడు. ప్రియమైన వారులారా, మానవుని యొక్క జీవితము మరణముతో, శారీరక మరణముతో అంతము కావటము లేదు. అంతమయ్యేది అయితే ఇలాంటి సభలు, ఇలాంటి ప్రార్థనలు, ఇలాంటి కూడికలు అవసరం లేదు. జంతువులు ఉన్నాయి, వాటికి ప్రాణం ఉంది, దేహం ఉంది, కానీ ఆత్మ అనేది వాటికి లేదు. మనిషిని దేవుడు పశువులాగా పుట్టించలా. మనిషిలోనికి దేవుడు తన జీవ ఆత్మను ఊదాడు. ఆ జీవ ఆత్మే మనం. ఈ జీవ ఆత్మ నశించిపోకూడదు. ఈ జీవ ఆత్మ నరకానికి అప్పగించబడకూడదు. ఒక మనుషుడు నరకములో పడద్రోయబడ్డాడు అని అంటే మరలా ఆ నరకము నుండి బయటికి రావటానికి ఛాన్సే లేదు. కాబట్టి నరకము నుండి ఒక మనుషుడు తప్పించబడాలి అని అంటే ఈ భూమి మీద ఉండగానే తప్పించుకొనగలడు. అయితే ఈ రాత్రి అసలు ఆ నరకములోనికి ఎవరు వెళ్తున్నారు? ఆ పాతాళానికి ఎలాంటి వారు వెళుతున్నారు? యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. యోబు 24:19. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొను. వింటున్నారా? పాతాళము పట్టుకుంటుందట. పాతాళము ఎవరిని పట్టుకుంటుంది అని అంటే పాపము చేసిన వారిని పాతాళము పట్టుకుంటుంది. అంటే పాతాళములో ఎవరు పడదురేబడుతున్నారు? ఎవరైతే ఈ లోకములో పాపములో జీవిస్తూ ఉన్నారో అలాంటి వారందరూ కూడా పాతాళములో పడదురేబడుతున్నారు. పాతాళములోనికి అప్పగించబడుతూ ఉన్నారు. మరొక దగ్గర చూస్తే 9వ కీర్తన 17వ వచనం. 9వ కీర్తన 17వ వచనం. దుష్టులను దేవుని మరచు జనులను పాతాళమునకు దిగిపోవుదురు. ఎవరట పాతాళానికి వెళ్ళేది? నువ్వు కాదు. సహోదరుడా, సహోదరి, పాతాళములోనికి దిగిపోయేది ఎవరు అనంటే దుష్టులు, దేవుణ్ణి మరచిపోయే జనులు. ఈనాడు లోకములో దుష్టులు ఉన్నారు. దుష్టులు ఎవరు అనంటే దుష్ట క్రియలు జరిగించేవారు. అసలు దుష్టుడు ఎవరు? సాతానుడు దుష్టుడు కదా. ఈ దుష్ట పనులు, దుష్ట క్రియలు కొంతమంది వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క క్రియలు, వారి యొక్క నడివిడిక, వారి నోటి మాటలు వింటున్నప్పుడు
మనిషా లేకపోతే దెయ్యమా? అసలు మనిషేనయమా? అతడితను మనిషేనా? ఈ రోజున అనేక మంది సాతాను యొక్క అనుసరులుగా జీవిస్తూ ఉన్నారు. సాతానుడు మనిషిని ఉపయోగించుకొని తన బుద్ధులన్నీ చూపిస్తూ ఉన్నాడు ఈ రోజున. అవునా కాదా? స్వార్థం, ద్వేషం, పగ, ఈర్ష, కోపం, క్రోధం, వారములేని తనం, కక్షలు, గర్వం, అహంకారం, విర్రవీగే స్వభావం, ఇవన్నీ సాతాను లక్షణాలు కావా? సాతానుడు అనేక మందిని వాడుకుంటూ ఉన్నాడు. అనేక మంది ప్రజలు ఈ రోజున సాతాను చేతిలో ఒక కీలు బొమ్మలాగా వాడబడుతూ ఉన్నారు. దేవుని చేతులు వాడబడవలసిన మనుషుడు సాతాను చేతులు ఒక కీలు బొమ్మగా ఈ రోజున మనుషుడు వాడబడుతూ ఉన్నాడు. ఎంత బాధాకరమైన విషయం ఇది. దేవుడు తన స్వస్థలతో నిర్మించుకున్నాడు తన కొరకు. తన పని చేస్తావని, తన కొరకు బ్రతుకుతావని, తనను లోకములో చూపిస్తావని, తన పరిచర్య జరిగిస్తావని, సంఘములో నమ్మకమైన ఒక విశ్వాసిగా ఉంటావని, దేవుని పని చేస్తావని, ఇలాంటి సభలు అనేకములు నీ ద్వారా దేవుడు ఏర్పాటు చేయాలని, నీ ద్వారా అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటించాలని, ఆయనను గురించి పాడాలని, ఆయనను గురించి ప్రకటించాలని, ఆయన కొరకు పరుగులు తీయాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే ఈ రోజున నువ్వు ఎవరి వశంలోకి వెళ్ళావు? ఈ రోజున నువ్వు సాతాను వశములో లేవా? సాతానుడు ఆడిచ్చినట్లుగా నువ్వు ఆడటం లేదా? సాతాను ఆలోచన చొప్పున నువ్వు చేయటం లేదా? భార్య భర్తలు ఇద్దరూ యేసుప్రభుని నమ్ముకున్నారు, ఇద్దరూ బాప్తిసం తీసుకున్నారు, ఇద్దరూ మందిరానికి వెళ్తా ఉన్నారు. ఇద్దరు కలిసి ఒక మొక్కుబడి కూడా చేసుకున్నారు. చేసుకుని మొక్కుబడి చెల్లించవలసిన రోజు వచ్చినప్పుడు ఏ పొలమునైతే మొక్కుబడి చేసుకున్నారో ఆ పొలమును అమ్మి వచ్చినటువంటి ఆ డబ్బును సగం ఇంట్లో దాచిపెట్టుకొని సగం మందిరానికి తీసుకొని వచ్చారు. ఎందుకు తెలుసా? ఎలాగునో తెలుసా? సాతానుడు వారిని ప్రేరేపించాడు. సాతానుడు వారిని ప్రేరేపించాడు. ఇటే చూడాలి. దేవుని సంబంధులుగా నీ రాత్రి ఇక్కడ మీరు కూర్చోవాలి. ఆమేన్. ఏ సభలోనైనా దేవుని సంబంధులు ఉంటారు. స్తోత్రం. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. వినండి, సాతానుడు వారిని ప్రేరేపించాడు. ఎవరి ప్రేరణకు లొంగిపోయారు వారు? సాతాను యొక్క ప్రేరేపణకు లొంగిపోయారు. స్తోత్రం. కానుకలేసేటప్పుడు చూడాలా, దేవుడు పెద్ద కాతికం ఏమంటాడు? సాతానుడు అంత అవసరమా? పెద్ద కాతికలు వేయటం అంత అవసరమా? ఇక మనం ఇత్తేనే జరిగిద్దా? ఇక ఎవరు ఇచ్చేవాళ్ళు లేరా? ఆయన అయ్యగారికి ఏం తక్కువైంది? సాతానుడు చెవుల్లో ఉండి మాట్లాడుతూ ఉంటాడు. దేనికి లొంగుతున్నారు? దేనికి లోబడిపోతున్నారు? దేవుని మాట వింటున్నావా? దెయ్యం మాట వింటున్నావా? ఈ రోజున చాలా మంది ప్రజలు దెయ్యం మాట వింటున్నారు. దెయ్యం మాట విని దెయ్యం మాట ప్రకారంగా చేసే వారందరూ కూడా చెప్పండి దుష్టులు. ఎవరట? దుష్టులు. ఈ దుష్టుల కోసం పాతాళ లోకము తెరుచుకొని ఉంది. ఓ దుష్టుడా, ఓ దుష్టురాలా, బైబిల్ పట్టుకొని మందిరానికి వెళుతున్న ఓ దుష్టురాలా, బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని మందిరానికి వెళుతున్న ఓ దుష్టుడా. నేను అనటం లేదమ్మా, నాకు సీరియస్ చూస్తున్నారు ఎందుకమ్మా? దేవుడు అంటున్నాడు, సర్పమా
సర్ప సంతానమా, సర్పములారా, సర్ప సంతానమా. ఈ రోజున చాలా మంది సాతానుకు ఏజెంట్లుగా మారారు, సాతానుకు అనుచరులుగా మారిపోయారు, సాతానుకు ఓటేస్తున్నారు, సాతానును గెలిపిస్తున్నారు, సాతానును సంతోషపరుస్తున్నారు, సాతానుని ఉత్సాహముతో ఊరేగింపజేస్తున్నారు. అందుకే ఈ రోజున సాతానుడి నీ మీద అధికారం చేస్తున్నాడు. కొన్ని ఇళ్ళకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు కేకలు వేస్తా ఉంటే ఏమన్నా తెలుసా, ఇది నా ఇల్లు, నువ్వెవరివయ్యా పొమ్మంటానికి, ఈ ఇంటిలో ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారో తెలుసా, నేను 30 సంవత్సరాలుగా ఈ ఇంటిలో నేను ఉంటున్నాను, పోతే నువ్వు పో, నన్ను పొమ్మంటావేంటి? అనేక కుటుంబాలు ఈ రోజున సాతానికి ఆలయాలుగా, నిలయాలుగా మారిపోయాయి. అత్త కోడల మధ్యలో సాతానుడు ఆ ఇంటిలో ఉండి జగడాలు పెడుతున్నాడు. నెమ్మది, శాంతి, సమాధానం లేకుండా ఈ రోజున అనేక కుటుంబాలను సాతానుడు ఏర్పాటు చేస్తున్నాడు. సాతానుకు చోటిస్తావా? సాతానును గెలిపిస్తావా? పాపానికి లొంగిపోతావా? పాపానికి లోపడతావా? పాపానికి దాసుడుగా, దాసురాలుగా మారిపోతావా? పాపాన్ని ఎదిరించవా? ఇదిగో బైబిల్ సెలవిస్తూ ఉంది, రక్తము కారునంతగా ఇదిగో నువ్వు పాపాన్ని ఎదిరించగలిగిన వ్యక్తివై ఉండాలి, జయ జీవితము కలిగినటువంటి వ్యక్తివై ఉండాలి. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభునామాన్ని స్తుతించండి. హల్లెలూయా. కొట్టండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా. జయముండాలి క్రైస్తవునికి. జయించేవాడే క్రైస్తవుడు, జయించేవాడే క్రైస్తవుడు. జయించబడేవాడు క్రైస్తవుడు కాలేడు. పాపాన్ని జయించాలి, అపవాదిని ఎదిరించాలి. ఇదిగో ఈ లోక అధికారి ఇదిగో నా వైపుగా వస్తున్నాడు, కానీ వాడికి నాకు అతనికి ఏ సంబంధము లేదు. దుష్టుడైన సాతానికి మనకి ఏ సంబంధం ఉండటానికి వీలు లేదు. దుష్టులను, రెండవది దేవుణ్ణి మరచు జనులను పాతాళానికి వెళ్ళిపోతున్నారు. దేవుని మరిచేవారు ఉన్నారు, ఎన్నో మేలులు పొందుకుంటారు. ఆనాడు ఇజ్రాయేలీలు కూడా అరణ్య యాత్రలో దేవుని ద్వారా ఎన్నెన్నో మేలులు పొందుకొని ఆ తర్వాత ఏమైపోతున్నారో తెలుసా? ఆయన చేసినటువంటి మేలులను మర్చిపోతున్నారు. ఈనాడు చాలా మంది దేవుని మర్చిపోతున్నారు. ఎలా మరవగలవు? మరవగలిగిన దేవుడేనా? మర్చిపోగలవా ఆయన ప్రేమను? ఎంతటి ప్రేమమయుడు ఆయన! ఆయన నిన్ను ప్రేమించినంతగా లోకములు నిన్ను ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? అద్భుతమైన సాక్ష్యం ఈ రాత్రి విన్నాం కదా. దేవుని ప్రేమ ఆ సహోదరుడి మీద దేవుడు కుమ్మరించాడు గనక ఆ ప్రేమ, ఆయన ప్రేమ ఈ రాత్రి ఆ దైవజనుని, ఒక సామాన్యమైన వ్యక్తిని ఒక దైవజనునిగా ఆ ప్రేమే ఈ స్థలములో నిలబెట్టింది. ఎలా మరవగలం? ఆయన ప్రేమను ఎలా మర్చిపోగలం? ఆయన నీ కొరకు చేసిన ఆ త్యాగాన్ని నువ్వు ఎలా మరవగలవు? ఎంతమంది అండి ఆదివారం ఆరాధన మర్చిపోయి, ఓ ఈరోజు ఆదివారమా అన్న రోజులు లేవా? ఒకరేమో టిఫిన్ పట్టుకొని, ఇంకొకరేమో బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తూ ఉంటే, ఇంకొకరేమో ఆ భోజనపు బాక్స్ పట్టుకొని పనికి వెళ్తూ ఉంటే, ఓ ఈరోజు అక్కయ్య ఆదివారం అనుభవం నేను మర్చిపోయినా. ఎవరు చెప్పలేదేంటి? మా అమ్మాయి కూడా చెప్పలేదేంటి? మర్చిపోతున్నారు, మందిరాన్ని మర్చిపోతున్నారు, సంఘాన్ని
మర్చిపోతున్నారు, దైవజనులను మర్చిపోతున్నారు, దేవుణ్ణి మర్చిపోతున్నారు, దేవుడు చేస్తున్న కార్యాలను మర్చిపోతున్నారు. నేనంటాను, ఏ మనుషుడైతే దేవుణ్ణి మర్చిపోతాడో దేవుడు కూడా వారిని మర్చిపోతాడు. ఏ మనుషుడైతే దేవుణ్ణి విడిచిపెడతాడో వారిని కూడా దేవుడు విడిచిపెడతాడు. నీవు దేవుని విడిచిపెడితే ఇదిగో దేవునికి వచ్చే నష్టము ఏమీ లేదు. కానీ దేవుడు గాని ఒకవేళ నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ భర్తను, నిన్ను, నీ భార్యను, నిన్ను, నీ పిల్లలను, నిన్ను, నీ తల్లిదండ్రులను, నిన్ను, నీకున్న యావత్తును ఆ దేవుడు గాని విడిచిపెడితే నీ జీవితం, నీ కుటుంబం శూన్యం. దేవుని చేత మనము విడిచిపెట్టబడకూడదు. ప్రతి నిత్యమును ప్రభుని అడగాలి, ప్రభువా నన్ను నడిపించు, నన్ను నడిపించు, ఈ జీవిత నావను నడిపించు. దేవుని అడుగు, ప్రభుని బ్రతిమలాడుకో, ప్రభుని ప్రాధేయపడు, అడుగు యేసయ్యని. నడిపించు నా నావా నడి సముద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింపా. నడిపించున నావా నడి సముద్రమున దేవా, జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించున నావా లోతైన జలములలో, లోతున వినబడు స్వరమా, లోబడుటయు నేర్పించి, లోకంబులు సవరించి, లోనున్న ఈవులలో లోతైన ఆ బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించున నావా. హల్లెలూయా. మన జీవిత నావను దేవుడి నడిపించాలి. నిన్ను నడిపించే ఆ నావికుణ్ణి, ఆ నాయకుణ్ణి, ఇటే చూడండి, ఆ దేవుణ్ణి ఎన్నడూ నీవు మరచిపోకూడదు. హల్లెలూయా. జ్ఞాపకములో ఉంచుకోవాలి. దేవుడు నీ జ్ఞాపకాలలో ఉండాలి. దుష్టులను, దేవుని మరచు జనులను పాతాళమునకు దిగిపోవదురు. నువ్వు మరచిపోయావా, దేవుడు నిన్ను పాతాళానికి అప్పగిస్తాడు. వింటున్నారా? ఏంటంటే నిన్ను మర్చిపోతా, అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటా. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, శ్రమ శోధనలు ఎదురైనప్పుడు, దేవుని అవసరత వచ్చినప్పుడే నేను ఆయనను జ్ఞాపకం చేసుకుంటా. నేను నిత్యము జ్ఞాపకం చేసుకోను అని అంటావా, నువ్వు పాతాళానికి అప్పగించబడతావు. అమ్మా ఇటు చూడాలి. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా మన ఎడల? ఎల్లప్పుడూ, అమ్మా ఇటు చూడండి, ఎల్లప్పుడూ మన జ్ఞాపకాలలో దేవుడు ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. స్తోత్రం. యేసు ప్రభులు వారు రొట్టెను విరిచి తినమన్నాడు, ద్రాక్షరసాన్ని త్రాగమన్నాడు, రొట్టెనేమో శరీరముగా ఎంచమన్నాడు, ద్రాక్షరసమునేమో ఆయన రక్తముగా ఎంచమన్నాడు. ఎందుకు ఈ కార్యాన్ని జరిగించమన్నాడు తెలుసా? ఆయన సిలువ శ్రమలను చెప్పండి జ్ఞాపకము చేసుకోవటానికి.
ఆ రొట్టె మన చేతుల్లోనికి వచ్చినప్పుడు, ఆ ద్రాక్షరస్సు మన చేతికి వచ్చినప్పుడు ఆయన శిలువ శ్రమలన్నీ మనం జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. అంటే దేవుని ఉద్దేశం ఏంటి? ఆయనను ఒక్క క్షణము కూడా నీవు మర్చిపోకూడదు. నీ తలంపంతా ఆయనే, నీ ఆలోచన అంతా ఆయనే, నీ హృదయము నిండా ఆయనే ఉండాలి. స్తోత్రం. అనుక్షణము నిండే కొలుతును. ఎవరైనా పునరుద్ధానుడు, దేవునికి స్తోత్రం, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుక్షణము నువ్వు స్తుతిస్తూనే పరలోకములో కోటాది కోట్ల దూతల ద్వారా దేవుడు ఆరాధించబడుతున్నాడు. యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని మానక దేవారాత్రులు ఆ దేవాతి దేవుడు కోటాది దూతల ద్వారా ఆయన ఆరాధించబడుతున్నాడు. నీ నోట ఆయన గీతం ఉండాలి. సూర్యోదయము మొదలుకొని సూర్య అస్తమయము వరకు ఆయన నామము, చెప్పండి, స్తుతి నొందదగినది. ఆమేన్. ఈ దేవుణ్ణి నీ బ్రతుకు కాలములో ఎన్నడూ కూడా నీవు మరచిపోకూడదు. యేసన్న గారి చివరి ఆ తుది శ్వాస విడిచేంత వరకు కూడా పాటలు పాడుతూనే ప్రభునందు నిద్రించాడు. ఆమె మరణపు గడిలో కూడా, మరణ పడకలో కూడా ఆయన పాటను మర్చిపోలా. ఈరోజు నీవు ఆయన జ్ఞాపకంలో ఉంటున్నాడా? కొందరుంటారు ఆదివారం జ్ఞాపకం చేసుకుంటారు, మరల పొరపాటున మళ్ళీ ఆదివారమే రావాలా. మరికొంతమంది ఉంటారు శ్రమల దినాలప్పుడు ఎక్కడ లేని భక్తి పుట్టుకొచ్చింది, తర్వాత ఉండదు. కొంతమంది కట్టిక ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు శ్రమల దినాలని. మరి ఆ శ్రమలు ఎవరియో నాకైతే అర్థం కాదు. సరే చేయండి, మంచిదే, కాదనటం లేదు. కానీ 40 రోజులు ఎంత నిష్టగా నువ్వు భక్తి చేసావో, ప్రార్థన చేసావో, ఎంత నిష్టగా ఉపవాసం ఉన్నావో, అదే భక్తి నీ జీవిత కాలము వరకు నువ్వు కొనసాగించవలసిన వ్యక్తివై ఉన్నావు. ఆ 40 రోజులు ఎంత జ్ఞాపకంలో ఉంచుకున్నావో నీ జీవిత అంతము వరకు కూడా అలాగుననే జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఆయనను మర్చిపోవద్దు. మర్చిపోతే పాతాళమే గతి. మరొక మాట, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. నేను ముందే చెప్పాను, ఎవరు గలిబిలి చేయొద్దు. నేను ముందే చెప్పాను, యేసు ప్రభు ఉన్న కాలంలో 3 రోజులు ఉన్నారు. కనీసం మనం ఒక రాత్రి అయినా అసలు రావద్దనుకున్నా, అసలు అయితే ఈ రాత్రి అనవసరంగా చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ మండుగొండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇది 2వ మరణం. ఈ 2వ మరణం, ఈ పాతాళం, ఈ అగ్నిగుండం ఎవరికి అనే విషయాలు అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నాయి. ఆ జాబితాలో నువ్వు ఉండొద్దు. ఆ జాబితాలో మనం ఉండొద్దు. ఎవరెవరున్నారట అందులోకి వెళ్ళే వారు? ఎవరెవరట మరలా చెప్పండి. ఒకరు పిరికి, కొందరు ఉంటారు అన్ని కృపలు ఉంటాయి కానీ పిరికితనం ఉంటుంది. పాట పాడగలిగిన ఆ కృప ఉంటుంది కానీ పాడరు, ఎందుకంటే పిరికితనం. చక్కగా మాట్లాడగలరు కానీ నిలబడి మాట్లాడరు, వణుకొచ్చేసేది, చెమట్లు పట్టేస్తాయి. మాట్లాడాలనుకున్న మాటలు ఒక్కడ కూడా నోటికి రావు. పిరికితనం, భయం. పిరికి వారును, విశ్వాసము లేని వారు, అసహ్యమైన పనులు చేసేవారు. తెలుసు కదా, ఇతరులను మనం ఒకవేళ దూషించిన, ద్వేషించిన నరహత్యే. నరహంతకులను, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు. దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించినది విగ్రహారాధన.
అబద్ధికులు ఎంతోమంది ఉన్నారు, వారు కూడా వీళ్ళందరూ కూడా అగ్ని గంధకాలతో మండే ఆ గుండములోనికి వెళ్ళిపోతారట. అక్కడ అగ్ని దగ మండుతూ ఉంటుంది. అది గంధకములతో మండే గుండమట. వీళ్ళందరూ కూడా అందులోకి వెళతారు. నేనేమంటానంటే, ఈ వరుసలో నువ్వు ఉండకూడదు. ఈ పాపములలో ఏ ఒక్క పాపము కూడా, ఈ అవిధేయతలలో ఏ ఒక్క అవిధేయత కూడా నీకు ఉండకూడదు. ఈ పాపములు ఒకవేళ ఉన్నట్లయితే ఈ రాత్రి నువ్వు తీసేసుకోవాల్సినటువంటి వ్యక్తివై ఉన్నావు. యెషయా గ్రంథములో చూస్తే 5వ అధ్యాయం 14వ వచనం, ఎవరు భయపడకండి, నేను సకాలములను ముగిస్తా. త్వరగా యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా నోరు తెరుచుచున్నది, వారిలో గనులు. చూసారా అమ్మా, పాతాళములో పడద్రోయబడే వారిలో ఎవరున్నారు తెలుసా? గనులు ఉన్నారట. ఏనండి, గనులు ఎలాగుంటారో మనకు తెలుసు. ఘనత వహించినటువంటి వారు. నేనింతటోని, నేనంటే ఏమనుకున్నావు, నేనున్నాను, ఇదిగో నేను చెబుతున్నాను అని మాటలు పలికేవారు ఎవరున్నారు? గనులున్నారు. అందులో పడద్రోయబడే లెక్కలో తర్వాత సామాన్యమైన ప్రజలు అందులో పడద్రోయబడుతున్నారు. గోస చేసేవారు అందులో పడద్రోయబడుతున్నారు. హర్షించేవారు అందులో పడిపోతున్నారు. అల్పులు అణగద్రొక్కబడుతున్నారు. గనులు తగ్గింపబడుతున్నారు. గమనించాలి. ఇన్ని రకాలైనటువంటి మనుషులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారట? పాతాళానికి వెళ్ళిపోతున్నారు. ప్రియమైన వారులారా, ఇది వాస్తవం. భూలోకం ఉన్నదని నువ్వు నమ్మితే పాతాళ లోకము కూడా ఉన్నదని నువ్వు నమ్మాలి. భూలోకము పాతాళ లోకము ఉన్నదని నువ్వు నమ్మితే పరలోకము కూడా ఉన్నదని నువ్వు నమ్మాలి. అయితే భూలోకములో ఉన్న నీవు ఆ భయంకరమైన ఆ పాతాళ లోకములోనికి వెళ్ళిపోకుండా నువ్వు ఎంతో జాగ్రత్త తీసుకోవలసినటువంటి వ్యక్తివై ఉన్నావు. నీ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ నిత్య రాజ్యమును, ఆ పరలోక రాజ్యమును, ఆ పరలోకమును ఈ భూమి మీద ఉండగానే నువ్వు సంపాదించుకోవాలి ినటువంటి వ్యక్తివై ఉన్నావు. ఎంతమంది పరలోకాన్ని సంపాదించుకున్నారు? అబ్రహామును గురించి ఒకసారి ఆలోచన చేయండి. అబ్రహామును గురించి రాయబడిన మాట ఏమిటో తెలుసా? అబ్రహాము ఈ భూమి మీద ఉన్నప్పుడు అతడు గొప్ప ధనవంతుడు. దేవుడు అతనిని బహుగా అభివృద్ధి పరిచాడు. అతడు గొప్ప ధనికుడు. అంతటి ధనవంతుడుగా అబ్రహాము ఆనాటి కాలంలో ఉన్నప్పటికీ కూడా ఇదిగో బైబిల్ గ్రంథం చదివిస్తూ ఉంది, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకై అబ్రహాము ఎదురు చూస్తూ వచ్చాడట. దేని మీద చూపు పెట్టుకున్నాడు? అమ్మా చెప్పండి, దేని మీద చూపు పెట్టుకున్నాడు? పరలోకం మీద చూపు. పరలోకం మీద. నీకు దేవుడు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. నీ దృష్టి పరలోకం మీదనే ఉండాలి. ప్రభా, ఇక్కడ నేను కన్ను మూస్తే అక్కడ నేను కన్ను తెరవాలి ప్రభా. ఆ రాజ్యములో నాకు చోటు కావాలని నువ్వు అనుదినము కూడా ప్రభుని వేడుకోవాలి. గమనించాలి. పాతాళములు అనేకులు పడద్రోయబడుతున్నారు. బైబిల్లో మనందరికీ తెలిసిన వ్యక్తి ధనవంతుడు. లోక సువార్తలో 16వ అధ్యాయం 22వ వచనములు చూస్తే చూడండి. లోక సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. ఏనండి, ధనవంతుడు కూడా చనిపోయాడు. మరణానికి ఏ భేదమో లేదు. ధనవంతుడు కూడా చనిపోయి
పాతాళములో పడద్రోయబడ్డాడు. ఎక్కడున్నాడు చెప్పండి? ధనవంతుడు చచ్చిపోయిన తర్వాత పాతాళములోకి వెళ్ళిపోయాడు. పాతాళములో. అసలు ధనవంతుడు చనిపోయి పాతాళానికి ఎందుకు వెళ్ళాడు? తర్వాత చదవండి. ఆనుకొని ఉన్న లాజరును చూచి, ఓ తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. భూమి మీద గొప్ప ధనవంతుడే, కానీ భూమిని విడిచిన తర్వాత నాలుకను చల్లార్చుకోవటానికి ఒక నీటి చుక్క కూడా గతి లేని దరిద్రుడు. భూమి మీద ఎన్ని ఉంటే ఏమిటి? ఒక మాట చెప్పనా, ఈ భూమి మీద నీకు ఎన్నున్నా, ఈ భూమి మీద శరీరముతో నువ్వు ఉన్నంత వరకు మాత్రమే నీకు ఉన్నాయి, నీకు ఉపయోగపడతాయి. శరీరమును విడిచి బయటికి వచ్చిన తర్వాత ఏది నీకు ఉపయోగపడనే. ఎంత ధనమున్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని మేడలు మిద్దెలు ఉన్నా, నీ చేతిలో టచ్ ఫోన్ ఉన్నా, ఎల్ఈడి టీవీ ఉన్నా, ఫ్రిడ్జ్ ఉన్నా, ఇంట్లో ఏసీ ఉన్నా, ఏసీ కారు ఉన్నా, ఏదున్నా శరీరంతో ఉంటేనే, ఏమా దేహంతో భూమి మీద ఉంటేనే అవి నీకు ఉపయోగం. భూమిని విడిచిన మరో క్షణమే ఈ భూమి మీద ఉన్నది ఒక కనీసం ఒక చీపిరి పుల్ల కూడా నీకు ఉపయోగపడదు అని నువ్వు తెలుసుకో. నీ మరణాంతరము నీకు ఉపయోగపడని దాని కొరకు ఎందుకమ్మా అంత ఆరాటపడుతున్నావు? ఎందుకమ్మా అంత ప్రాగులాడుతున్నావు? ఎందుకమ్మా అంత పరుగులు చేస్తున్నావు? హల్లెలూయా. అయితే గమనించండి, పాతాళములో పడద్రోయబడిన తరువాత ఒక నీటి చుక్క కూడా తనకి గతి లేక లాజరును పంపించమంటున్నాడు. అప్పుడు దేవుడు లేక ఆ తండ్రి అయిన అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు అతనికి వస్తున్న సమాధానం ఏంటి అనండి? కుమారుడా, నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి. నీకిష్టమైనట్లు, వింటున్నారా? మీకిష్టమైనట్లు, ఎవరికిష్టమైనట్లు వాళ్ళు. భార్యకి ఇష్టమైనట్లు భార్య, భర్తకి ఇష్టమైనట్లు భర్త, పిల్లలకి ఇష్టమైనట్లు పిల్లలు, ఎవరిష్టము వారిదే. సుఖము అనుభవిస్తూ ఉన్నారు, పాప భోగము అనుభవిస్తున్నారు. ఎంత ఘోరమైన పరిస్థితికి మనుష్యుడు దిగజారిపోతున్నాడో. ధనముందని, ఆస్తులున్నాయని తనకున్న ధనముతో సుఖభోగాలు అనుభవిస్తున్నాడు, సుఖమును అనుభవిస్తూ ఉన్నాడు. ఈ రోజున మనిషి సుఖానికి అలవాటు పడిపోయాడు. ఒకప్పుడు క్రైస్తవ సంఘాలలో ఆల్ నైట్ ప్రార్థనలు ఉండేవి, అవునా కాదా? మరి ఇప్పుడు మేము ఎందుకు పెట్టట్లా? ఎందుకు పెట్టడం లేదంటే మీరు రారు కాబట్టి, మీరు రావటం లేదు కాబట్టి. సుఖపడుతున్నారు, సుఖానికి అలవాటు పడిపోతున్నారు. అందులో సుఖముందేమో, ఇందులో సుఖముందేమో, సుఖాన్ని ఈ రోజున మనుష్యుడు వెతుక్కుంటూ ఉన్నాడు. అయితే ధనవంతునితో ఇదిగో అబ్రహాము చెప్పుతున్న మాట ఏమిటో తెలుసా? భూమి మీద ఉండగా నువ్వు సుఖము నువ్వు అనుభవించితివి, నీకు ఇష్టం వచ్చినట్లుగా సుఖమును అనుభవించితివి. ఈ రోజున క్రైస్తవుడు, విశ్వాసిని అని చెప్పుకుంటున్న విశ్వాసి దేవుని కొరకు పని చేయలేకపోతున్నాడు, దేవుని కొరకు ప్రయాసపడలేకపోతున్నాడు. స్తోత్రం. మాతో పాటు ఎప్పుడు ఒక సహోదరి మాతో ఉంటుంది, ప్రిస్కిల్ల గారని, వెంకటపాలెం. ఈరోజు దైవజనుడు అకుల పాలయ్య గారు అడిగారు, ఆమె మీకేమైద్ది అని అడిగారు. ఆమె మా బిడ్డ, ఆత్మీయ బిడ్డ, దేవునికి స్తోత్రం. లేస్తే ఆమె ఉండేది ఎక్కడంటే మందిరంలోనే. ఉదయం నుండి సాయంత్రం వరకు మందిరములో ఉంటుంది. పరిచర్య, పరిచర్య, పరిచర్య. స్తోత్రం. మా ఇంట్లో ఉన్న పరిచర్యకున్న మిగతా యవన బిడ్డలు ఆమెను పని చేయకుండా ఆమె కొంచెం రెస్ట్ ఇద్దామని వీళ్ళు ఆలోచన చేస్తున్నా కూడా పని ఆమెకి అందించకపోతే, లేక పని ఆమెకి ఇవ్వకపోతే బాధపడుతూ ఉంటుంది.
ఆలోచన చేయండి. ఎంత పని అంటే అంత పని, ఎంతో పని చేస్తూ ఉంటాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇంటిలో ఉన్న ప్రతి పని చేస్తూ ఉంటుంది నమ్మకముగా. దేవునికి స్తోత్రం. నేను చేసేది దైవజనునికి కాదు, నేను చేసేది ఒక మనిషికి కాదు, నేను చేసేది ఒక వ్యక్తికి కాదు, నేను కష్టపడేది నా దేవుని కొరకు, నా దేవుని పని నేను చేస్తున్నాను. సమూయేలు గురించి బైబిల్లో ఒక మాట ఉంటుంది. సమూయేలట దేవుని యొక్క సన్నిధిలో ఈ సమూయేలు ఏం చేస్తున్నాడట? యెహోవాకు పరిచర్య చేస్తున్నాడని రాయబడి ఉంది. దైవజనునికి చేస్తున్నట్టుగా లేదు. ఎవరికి? దేవునికి పరిచర్య. దైవ సేవకుని ఇంటిలో, సంఘములో మనం ఏది చేసినా మనం దేవుని కొరకు చేస్తున్నట్టే. హల్లెలూయా. చూడండి, ఈ ఊరిది తూటుకుంట్ల. ఈ తూటుకుంట్ల సభలో మా దగ్గరున్న యవన బిడ్డలు ప్రయాసపడుతున్నారు. సంఘం కేవలం యేసురత్నమయ్య గారి సంఘ బిడ్డలు మాత్రమే కాదు, మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా, మా యవన బిడ్డలు కూడా ఇక్కడ కష్టపడుతున్నారు. హల్లెలూయా. దేవుని పని అంటే కష్టపడే మనస్సు కలిగిన వారు. దేవునికి స్తోత్రం. బోనకల్లు మండలంలో కూడా మన పౌలయ్య గారి దగ్గర అద్భుతముగా 2 దినాలు సభలో వారి సంఘస్థులు, మా యవన బిడ్డలు ఎంతో ప్రయాసపడ్డారు. దైవజనుడు ఎంతో సహకారాన్ని మాకు అందించారు. సరిగ్గా నడవలేని పరిస్థితులు ఉండి కూడా దేవుని కొరకు ఎంతో గొప్ప పని చేయగలిగారు. నేనేమంటానంటే, దేవుడు మనకి దేహాన్ని ఇచ్చాడు గనక ఈ దేహముతో మనం ఏం చేయాలి తెలుసా? దేవుని పని చేయాలి. నువ్వేమి చేయగలుగుతావు అది చేయి. మందిరమును మాత్రమే ఊడు, పట్టాలు పరవగలవా పరు, ఇలాంటి సభలకు ధనాన్ని ఖర్చు పెట్టగలవా చెయ్యి. నువ్వు ఏమి చేయగలవో అది నువ్వు చేయి. నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. కానీ ధనవంతుడు దేవుని కొరకు ఏం చేయాలా? తన భార్య కోసం చేశాడేమో, తన పిల్లల కొరకు చేశాడేమో, తన తల్లిదండ్రుల కొరకు చేశాడేమో, తన ఇంటిలో ఉన్న వారందరి కొరకు ఏదేదో చేసి ఉన్నాడేమో, కానీ దేవుని కొరకు ఏది చేయలా. తనకు జీవితాన్ని ఇచ్చిన దేవుని కొరకు అతడు ఏమీ చేయలేకపోయాడు. అతడు సుఖానికి లోనైపోయాడు. అయ్యో, నన్ను దేవుడు పుట్టించాడే, ఈ దేహాన్ని దేవుడే ఇచ్చాడే, ఈ చూపిచ్చాడే, ఈ నోటి మాటనిచ్చాడే, నడకనిచ్చాడే, ఆత్మనిచ్చాడే, ప్రాణమిచ్చాడే, అవయవాలు ఇచ్చాడే, ఇన్ని ఇచ్చిన దేవునికి నేను ఏం చేస్తున్నాను అనేటువంటి ఆలోచన లేకుండా అతడు జీవించిన జీవిత కాలం వరకు కూడా అతడు ఏం చేస్తున్నాడో తెలుసా? సుఖానికి అలవాటు పడిపోయాడు. తనకిష్టమైనట్లుగా బ్రతుకుతున్నాడు. తినటం త్రాగటం తనకిష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నాడు. అందుకొరికి అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? అందరు చెప్పండి. ఈరోజు నువ్వు కూడా దేవుని పనిని మరిచి, దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను మరచి, ఈ రోజున ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి దైవజనుడు దేవుని రక్షణ స్వార్థను ఇదిగో భూమి మీద వ్యాపింపు చేయటానికి ప్రయాసపడాలి. ఇక్కడ నుంచి సౌండ్ సిస్టమ్ ఇవన్నీ ఎక్కడికి వెళ్తా తెలుసు? డైరెక్ట్ ముదిరిపోతాయి. ఇది అయిపోతుంది, టైం కూడా అయిపోతుంది, నేను ముగిస్తున్నా. దేవునికి స్తోత్రం. ముదిగొండ వెళ్ళిపోతాయి. ముదిగొండలో 3 రోజులు ఇలాంటి సభలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ నుంచి గొవ్వలగూడెం, గోకినపల్లి వెళ్ళిపోతాయి 20-21 తారీఖులు. హల్లెలూయా. చూడండి, మీరు పడే ప్రయాసం ఒకవేళ ఈ ఒక్క రాత్రి లేక ఈ రాత్రి అయి ఉండొచ్చు. మేము ప్రతిరోజు ప్రయాసపడాలి. ఎందుకంటే దేవుడు మాకు ఈ బ్రతుకునిచ్చాడు, దేవుడు మాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు, దేవుడు మాకు ఈ బాధ్యతనిచ్చాడు, దేవుడు ఈ భారాన్ని మాకు ఇచ్చాడు. మాకు ఏ భారం అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడో అదే భారాన్ని దేవుడు మీకునే ఇచ్చాడు. కానీ మీరు వదిలేస్తున్నారు. మనం ఎవరమో తెలుసా? రాజులకు యాజక సమూహం. తిని త్రాగి సుఖించటానికి ఈ భూమి మీద మనం పుట్టలా. అపోస్తలుడైన పౌలుని యేసు ప్రభు పిలిచాడు తన పని కొరకు. నువ్వేం చేయగలుగుతున్నావు? ఒకసారి చెప్పండి. ఈ సభలో నీ వంతుగా నువ్వేం చేశావు? మందిరములో నీ వంతుగా నువ్వేం చేశావు? దైవజనుడు నీ కొరకు ప్రార్థిస్తున్నాడే, ప్రయాసపడుతున్నాడే, ఎంతగానో నీ కొరకు ఏడుస్తున్నాడే, వారి కొరకు నువ్వేం చేస్తున్నావు? ఇటు తిరిగి ఈ రోజున చాలా మంది విశ్వాసులు ఎలా మారిపోయాడంటే, దైవజనుడే మా కొరకు ఏదైనా చేయాలి, ప్రార్థించిన ఏది చేసినా చాలా మంది ఎలాగున్నారంటే, రమ్మన్నప్పుడు అయ్యగారు రావాలా, పొమ్మన్నప్పుడు. మరి నేను దైవజనునికి ఏం చేస్తున్నాను? ప్రియమైన వారలారా, ఏం చేయకుండా కూర్చుండో నరకంలో పడిపోయిండు. ఇప్పుడు అక్కడ కూర్చునే పని లేదు,
అక్కడ సుఖించే పని లేదు, అక్కడ కష్టపడే పని లేదు, అక్కడ ప్రయాసపడవలసినటువంటి పని లేదు. అలాంటి ఒక భయంకరమైన అగ్నిగుండములోనికి ధనవంతుడు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆ భయంకరమైన చోటుకి వెళ్ళిపోయాడు. ఈ సభలు దేని కొరకంటే ఆ పాతాళములో నీవు నేను మనం పడిపోకుండా, పాతాళము నుండి తప్పించబడి జీవములోనికి దాటి వెళ్ళాలని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇంకా చాలా విషయాలు నేను చెప్పటం లేదు, కానీ నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాతాళమును మనం తప్పించుకోవాలి. పాతాళమును తప్పించటానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో, ఎవరైతే దేవుని బిడ్డలుగా మారుతారో వారు పాతాళము నుండి పడతారు. దేవునికి స్తోత్రం. ఇంకయ్యా నేను బాప్తిస్మం తీసుకోలేదు అన్నవారు ఇక్కడ ఇంకెవరైనా ఉంటే ఒక్కసారి మిమ్మల్ని చూడాలనిపిస్తుంది, మీ చేయి చూడాలనిపిస్తుంది. ఒకసారి మీ చేయి చూపిస్తారా? అయ్యా నిజమేనయ్యా, పాతాళానికి వెళ్ళే మార్గములో నేను ఉన్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మీ చేయి చూపిస్తారా? మీ చేయి చూపిస్తారా? అందరూ రక్షణ పొందిన వాళ్ళేనా? మీరు అందరూ మారు మనసు పొంది బాప్తిని తీసుకున్నారా? అమ్మ, నేను చెప్పిన విషయం మీకు అర్థమైంది, నేను ముగిస్తా. బాప్తిసం తీసుకోకుండా ఉన్నవారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు ఈ రాత్రి మీకు ఎవ్వరు బాప్తిసం ఇవ్వరు. ఎందుకో నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకా ఎవరైనా ఈ స్థలములో అయ్యా ఇంకా నేను ముంచుడు బాప్తిసం తీసుకోలేదు అన్నవారు చేయి చూపించండి. అమ్మ పైకి ఎత్తండి, ఏం పర్వాలేదు, పైకి ఎత్తండి అమ్మ, పైకి ఎత్తండి, పైకి ఎత్తండి.